వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ బటర్ మసాలా చేసుకున్నాము. దానికోసం ఒక 10 బాదం, 10 కాజు, ఒక 6 టమాటోలు, ఒక ఉల్లిపాయ, ఒక కొద్దిగా బటరు, కారం, ఉప్పు కావాలి. అంతే, సింపుల్గా అయిపోతుంది, టేస్టీ కూడా ఉంటుంది. ఒక 6 టమాటోలు గిన్నెలో ఇట్లా నేను చూపించిన విధంగా కాట్లు పెట్టేసేసి వాటర్లో వేసేసుకొని పొట్టు అంతా వచ్చేదాకా ఉడికించుకోవాలి. మనకు ఉడికేటప్పుడే తెలుస్తుంది అనమాట. ఇగో ఇలా చూసేయాలి. ఇట్లా వచ్చిన తర్వాత అంతా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాదం కాజు కూడా ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే 10 నిమిషాలు ఆ బాదం పైన ఉన్న పొట్టు అంతా అలా వచ్చేస్తుంది అనమాట. అందుకే ఉడికించుకోవడము. బాదంని పొట్టు తీసేసుకొనేసి ఇలా టమాటో పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొనేసి కొద్దిగా కర్రీకి సరిపడా బటర్ వేసుకోవాలి. మీకు కావాలంటే పూర్తి బటర్ తోటి వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా బటర్ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే పూర్తిగా బటర్ వేసుకొని చేసుకుంటున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న పీసెస్లో కట్ చేసుకొనేసి వేసేసుకోవాలి. అది బ్రౌన్ కలర్ అయ్యేదాకా మంచిగా వేయించుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొనేసి మంచిగా పచ్చివాసన పోయేదాకా కలుపుకొనేసి కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొనేసి అంతా కలుపుకోవాలన్నమాట. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు ఇది కర్రీ. రోటీస్కి చాలా బాగుంటుంది. ఎంతసేపు నాన్ వెజే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు మనం టమాటోస్ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, మెత్తగా అదంతా వేసేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని తర్వాత అదే మిక్సీలో కొద్దిగా వాటర్ వేసేసుకొని మళ్ళీ కర్రీలో పోసేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్ల కారము, 1 స్పూన్నర ఉప్పు వేస్తున్నాను, సరిపోతుంది. అందులోనే కొద్దిగా గరం మసాలా కూడా ఉంది, ధనియాల పొడి కూడా వేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను, ఎందుకంటే మరీ స్పైసీ అయితే పిల్లలు తినరు కదండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొనేసి ఫుడ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, లేదంటే వద్దు. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను. కొద్దిగా పచ్చిపాలల్లో కొంచెం రెడ్ కలర్ వేసి కలుపుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి బయట తెచ్చే కర్రీస్ హోటల్లో చేసే స్టైల్ కావాలన్నారు, అందుకనేసి అలా చేశాను అనమాట. మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అదంతా కలుపుకొనేసి మంచి కర్రీలు వేసి కలిపేసుకొనేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. కాజు బాదం పేస్ట్ ముందే వేయొద్దు, కొద్దిగా ఒక 5-6 నిమిషాలు ఉందనంగా వేసుకోవాలి. ఇప్పుడు కాజు బాదం మిక్సీకి వేసి పెట్టుకున్నది కూడా వేసేసుకొనేసి కలుపుకొనేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకొని ఒక 5 నిమిషాలు ఉందనంగా కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలి. అది స్కిప్ అయింది. అంతే, సింపుల్గా ఉండే టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.